ఎందుకంత ఆతృత? ఎందుకంత భయం? నీ ప్రశ్నలకు జవాబులివ్వడానికే నేనున్నాను. కాలం ఆసన్నమైనప్పుడు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి. ఆ కిటికీని చూడు. పగటిని పగలుగాను, రాత్రిని రాత్రిగాను చూపుతుంది. దానితో పరదాతో మూసివేసినంత మాత్రాన పగలు రాత్రి కాదు, రాత్రి పగలు కాదు. నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్న ఆ పరదాను తొలగించు. అదే గర్వం. అప్పుడు నువ్వు నేను ప్రత్యక్షంగా చూసుకోగలుగుతాం. అందుకు సహాయపడటానికే నేనున్నాను కదా. నేను నీకు శ్రేయస్కరమైనవే అనుగ్రహిస్తానులే. శుభకరమైన వాటినే ప్రసాదిస్తాను. దీనిని ఆమోదించు. ప్రతి కార్యము సకాలంలో పూర్తవుతుంది. కాస్త ఓపిక పట్టు. నిబ్బరం కోల్పోకే. నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను కదా. నన్ను నమ్ము. నిన్ను నన్ను కలిపేది ప్రేమ మాత్రమే అని గ్రహించు. ప్రేమతో అర్పించేది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. నా జీవిత తత్వాన్ని గ్రహించాలంటే అహంకారాన్ని వదులుకోవాలి. జీవితాన్ని గులాబీ మొక్కతో పోల్చవచ్చు. దాని అందం, సౌరభం దివ్యమైనవి. వాటిని అందరూ ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు. కానీ వాటి చుట్టూ ఉన్న ముళ్ళు అహంకారానికి చిహ్నం అని అవి గుచ్చుకుంటే ఇతరులకు బాధ కలుగుతుంది. అహంకారం కూడా అంతే. అది మనలో ఉన్నంత వరకు ఇతరులను బాధిస్తూనే ఉంటుంది. అహంకారం నీ నిజతత్వం కారాదు. దానిని ప్రేమతోనే జయించాలి. దైవాన్ని ప్రేమతోనే ఆకట్టుకోవాలి కదా. ప్రేమంటే దాచుకోవటం కాదు, ఇవ్వటం, పంచటం అని తెలుసుకో. అందుకని అన్నీ ఇస్తూనే ఉండు. బదులుగా ఎన్నో రెట్లు తిరిగి నీవు పొందుతావు. నువ్వు ప్రేమతో అర్పించింది ఏదైనా నేను సంతోషంగా స్వీకరిస్తాను. సదా గుర్తుంచుకో. నీ హృదయమే నా ఆలయం. విశ్వాసమే పునాదిగా దానిని నిర్మించు. అందులో నీ సౌశీల్యమే దైవం. నీలోని సుగుణాల పోగును దానికి అలంకరించు. నీ అంతర్సౌందర్యం బహిర్గతమై అంతటా వ్యాపించాలి. ప్రేమతో నీ చుట్టూ ప్రాకారం కట్టు. అందులో అందరికీ చోటివ్వు. ప్రేమను పంచు. నీ భక్తితో ఆలయ కప్పును నిర్మించు. అందెందరో ఆధ్యాత్మిక సాధనలో నీడనివ్వాలి. గుండె గుడిలో సత్యమనే జ్యోతిని వెలిగించు. అది నిత్యం వెలుగొందేలా ధర్మమనే నూనెను వెయ్యి. శాంతిని తివాసీగా పరువు. ఆపై కళ్ళు మూసుకొని ఓర్పుగా నా కోసం ప్రార్థించు. నీ నిరీక్షణ తప్పక ఫలిస్తుంది. అప్పుడు నేను కొలువుండేది నీ హృదయంలోనే అని మర్చిపోకు. నేను షిరిడీలో మాత్రమే ఉన్నానని నమ్మటం సరికాదు. నా చిత్రపటం ఉన్న చోట, మందిరాలున్న చోట మాత్రమే ఉన్నానని భావించటమూ సరికాదు. అంతటా నేను ఆవరించి ఉన్నాను. మీ చుట్టూ నా రూపాన్నే నింపుకోండి. అలా చేయకుంటే మీ ప్రయత్నాలు వ్యర్థం. అప్పుడు ప్రయాణంలో దారి తప్పుతారు. అలసటతో డస్సిపోతారు. నిరీక్షణతో క్షీణిస్తారు. మీ జీవితం సంపూర్ణంగా నా అధీనంలోనే ఉందన్న విషయం మరువకండి. మిమ్మల్ని గమ్యం చేర్చగల మార్గదర్శిని నేనే అని గుర్తించండి. నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. అంతటా అన్ని చోట్ల నేనే ఉన్నానని గుర్తుంచుకోండి. అప్పుడు మిమ్మల్ని నేను సరైన గమ్యానికి చేరుస్తాను. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.